చేసామండి. అంటే బెంగళూరు ప్యాలెస్ ఇలా ఉండేలా చూసుకొని ప్లస్ అక్కడ కూడా మన దెబ్బలు కూడా వెళ్ళి ఆ ప్యాలెస్ ప్యాటర్న్స్ కూడా చూసుకొని వచ్చి ఇది చేసామండి. అట్ ది సేమ్ టైం ముందు చెప్పుకోవాల్సింది దాని ముందు పెట్టిన లైన్స్ అండి. ఒక్కొక్క లైన్ 2,25,000 అండి. సో సపరేట్ గా చేంజ్ తీసుకొచ్చి పెట్టామండి. అవి దగ్గర దాకా ఒక 12 feet ఉంటాయండి హైట్. సో సపరేట్ గా చేంజ్ పెట్టడం జరిగిందండి. బాగా హెవీ వర్క్ చేసామండి వాటి మీద. ఎందుకంటే దాని ముందే సాంగ్ కూడా చేయాలి. ఇంటీరియర్ వచ్చి సీన్స్ ఈవెన్ యూజ్ చేస్తున్నాం, అది హీరో హౌస్ అండి. ఎక్స్టీరియర్ వచ్చేసేసి టోటల్ గా మళ్ళీ సాంగ్ అంతా ఇదంతా ఉందండి, ఎన్విరాన్మెంట్ అంతా. సో అందుకని కాస్త మంచి వర్క్ చేసామండి. దానికి కాస్త పెట్టామండి. రవికాంత్ రవికాంత్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే వైభట్ సార్. సార్ రవికాంత్ గారు చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ కంగ్రాట్స్ సార్. మీకు కూడా మంచి హిట్ ఇచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ మాది చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇది పైరసీ సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఆడుతుంది సార్, మాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుందని. కానీ పైరసీని కంట్రోల్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా సార్ మీరు? సార్ ప్లానే సార్. ఆల్రెడీ మొత్తం అన్ని ఏరియాల్లోనూ మన వాళ్ళంతా పంపించి అంతా ఇది ఉందండి. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ నుంచి కూడా మనకు పోలీస్ నుంచి కూడా బాగా సపోర్ట్ ఉంది సార్. అన్ని వైపుల నుంచి ట్రై చేస్తున్నారు సార్. ఎక్కడ ఏ ఇది వదలట్లేదండి. అందుకనే కొంత ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ మూలకైనా నిలగలిగేది వీళ్ళేనండి. సో అందుకనే ఫ్యాన్స్ కూడా ఇప్పటికప్పుడే వాళ్ళని కాస్త అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడే చెప్పడం జరుగుతూ ఉందండి. మన పరంగా మాత్రం అన్నిటి పరంగా చట్టపరంగా ప్రతిది ఏం తీసుకోవాలి అది మొత్తం తీసుకుంటున్నామండి. అట్ ది సేమ్ టైం మన పర్సనల్లీ కూడా కొన్ని టీమ్స్ మొత్తం అంతా సెర్చింగ్ లో ఉన్నాయండి. ఎక్కడ ఏది దొరికినా మొత్తం వేసుకొని చేస్తారండి. సో అదంతా దాని మీద జరుగుతూ ఉంది సార్. అక్కడ కూడా మేము ఆన్లైన్ లో ఉంటాము, యూఎస్ లో చూస్తూ ఉంటాము, మాకు వెబ్సైట్స్ అవి అన్ని పెడతా ఉంటారు. సో మేము ఒకవేళ మాకు ఏమైనా రిపోర్ట్ చేయాలంటే మాకు ఎక్కడైనా తెలిసిన ఏమన్నా ఎక్కడ ఫలానా చాట పెట్టారు ఉందని తెలిసిన రిపోర్ట్ చేయడానికి మాకు ఏమైనా నంబర్స్ కానీ డీటెయిల్స్ డెఫినెట్లీ సార్. మీరు ప్రొడ్యూసర్ గారి నంబర్ కూడా మీ దగ్గర ఉంది కదండి, కావాలని తీసుకోండి. మీరు దేనికైనా ఇన్ఫార్మ్ చేస్తే అట్ ది సేమ్ టైం మీరు ఇది ఉంది కానీ అంటే మీరు ఒక నంబర్ కూడా తీసుకోండి. తీసుకుంటారండి ఇప్పుడు? చెప్పండి సార్. 9866 9866 55588. ఓకే. ఇది వచ్చేసేసి ఇది వచ్చి పరుచూరి ప్రసాద్ గారు అని చెప్పి మన ప్రొడ్యూసర్ అండి. మీరు ఎనీ టైం మీరు ముందు మెసేజ్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టేసేయచ్చండి. ఎందుకంటే లిఫ్ట్ చేయకపోతే అంటే మీరు ఏదైనా బాలయ్య బాబు దగ్గర కానీ ఏదైనా మీటింగ్స్ లో కానీ ఉంటే లిఫ్ట్ చేయకపోయినా సరే మీరు వెంటనే మెసేజ్ పెడితే రిప్లై వస్తుందండి మీకు. సో మీకు ఇబ్బంది ఉండదని మీరు దాన్ని ఇన్ఫార్మ్ చేయొచ్చు ఆ విధంగా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు దీని మీద కూడా ఎదురు చూస్తున్న హిట్ మాకు ఇచ్చారు సార్, సినిమా మాకు ఇచ్చారు అని చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ అండి. అలాగే దీని మీద కూడా మీరు ఇంత ఇంట్రెస్ట్ గా మాట్లాడి పైరసీ మీద కూడా మీరు ఇంత రియాక్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీ దగ్గరికి ఏ ఇది వచ్చినా సరే దానికి సంబంధించింది ఏది ఉన్నా సరే మీరు వెంటనే రిపోర్ట్ చేయొచ్చండి ఈ నంబర్కి. దాని మీద మేము వెంటనే యాక్షన్ స్టార్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ రవికాంత్. థ్యాంక్ యూ రవికాంత్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రీను గారు చాలా కాల్స్ చూసాం. థ్యాంక్స్ యూ అంటే మీకు కంగ్రాట్స్ కి బదులు ముందు థ్యాంక్ యూ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను గారు, మంచి సినిమా ఇచ్చారని. అంటే అభిమానులకి ఏం కావాలన్నది మీరు అంటే ఒక అభిమాని రకంగా చూసారా లేకపోతే డైరెక్టర్ చూసారా? డెఫినెట్లీ ఒక ఆడియన్ గా ఒక అభిమానిగా చూసాను. ఇంతకుముందు చెప్పడం జరిగిందండి. అది ఒక ఆడియన్ గా ఒక ప్రేక్షకుడిగా నేను జస్ట్ చైర్ లో కూర్చొని మన దీని ఆడిటోరియంలో కూర్చొని బాలయ్య బాబుని చూసి ఫీల్ అయ్యి ఆ తర్వాతే డైరెక్టర్ గా యాక్షన్ కట్ చెప్పానండి. సో బాలయ్య బాబుని నేను ఎలా చూడాలనుకుంటున్నాను, అసలు నేనేదో ఊహించుకున్నానండి. ఇలా చూడాలి బాలయ్యని, ఎప్పుడు చూస్తాను. అభిమానికి ఏం కావాలి తన అభిమాన హీరో నుంచి అన్నది ఒక ఇది ఉంటుందండి. ఎప్పటికప్పుడే కొంత బేరీజ్ వేసుకుంటూ వెళ్తామండి. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చామండి, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, పడి ఈరోజు డైరెక్టర్ అయ్యాం. అంటే గాడ్ గిఫ్ట్ అండి, గోల్డెన్ ఛాన్స్ అండి. దీన్ని ఎటు పరిస్థితుల్లో నుంచి చేసుకోండి. సో బాలయ్య బాబుతో చేస్తే ఎలా ఉండాలి, ప్రభాస్తో చేస్తే ఎలా ఉండాలి, మహేష్ బాబుతో చేస్తే ఎలా ఉండాలి, తారక్తో చేస్తే ఎలా ఉండాలి, ఇలా దేనికదే ఎవరితో ఏం చేస్తే ఏమొస్తుంది, చిరంజీవి గారితో చేస్తే ఎలా ఉండాలి, ఒక విజన్ అనుకుంటామండి. ఇలా ఇప్పటి వరకు ఇది చేస్తున్నారు, ఇలా కాకుండా ఇలా చేస్తే ఎలా వస్తుంది అనేది ఒక చిన్న ఇది పెట్టుకుంటామండి. సో అలా చూసి ఫీల్ అయి చేసింది ఈ సినిమా అండి. గంగాధర్ గారు చెప్పండి. హలో గంగాధర్ గారు చెప్పండి సార్. నేను శ్రీను సార్, బోయపాటి శ్రీను సార్. నమస్కారం
సార్ నమస్తే సార్, మీకు చాలా లో వస్తుందండి వాయిస్. మాట్లాడండి. హలో సార్ చెప్పండి సార్, గంగాధర్ గారు. అదే ఈ మూవీ గురించి ఇక్కడ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. కంగ్రాచులేషన్ డైరెక్టర్ కి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఎంత సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు ముందే సార్. ప్రతి ఊర్లో కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు, బాగానే సక్సెస్ నీట్లు పెడుతున్నారు సార్. సో అదే జస్ట్ వాంట్ కంగ్రాచులేట్ యూ ఫర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గంగాధర్ గారు. మంచి సినిమాలు ఎప్పుడైనా ఆదరిస్తారు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్ అండి. ఇక్కడని కాదు, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా ఆదరిస్తారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చాలా హ్యాపీ అండి. నిన్న ఆస్ట్రేలియా నుంచి కూడా ఫోన్ అండి. ఏంటంటే సార్ ఇక్కడ టికెట్స్ కోసం ఎగబడితే థియేటర్ గ్లాసులు బ్రేక్ అయిపోయినాయండి మొత్తం. సో అలా ఉందండి. ఫస్ట్ టైం మా కెరీర్ లో ఫస్ట్ టైం చూస్తున్నామండి. ఇక్కడ పోలీసులు కూడా షాక్ అయిపోయారని చెప్పారండి. చాలా హ్యాపీ అండి. అక్కడ ఇది గ్లాస్ బ్రేక్ చేసినందుకు కాదు, బట్ ఆ విధంగా క్రౌడ్ ఉండి ఒక మంచి సినిమాను ఆ విధంగా ఆదరిస్తున్నందుకు మాత్రం చాలా హ్యాపీ అండి. అది మీరు మీ డైరెక్షన్ అనేటప్పుడు కూడా ముందు మీరు తర్వాత బాలయ్య గారు అంత డిఫరెంట్ ఉంది డైలాగ్స్ అంతా కూడా అనేది ముందే టాక్ వచ్చినప్పుడు ఇంకా బాగా ఉంది. తర్వాత చూసిన తర్వాత కూడా జనం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఇది కత్తి మీద సాంగ్ అండి. ముందు పాజిటివ్ వచ్చిన తర్వాత థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ని కూర్చోబెట్టడం ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఒకవేళ అసలు దాని మీద ఏ అభిప్రాయం లేకుండా ఆడియన్స్ కూల్ గా వచ్చి కూర్చొని చూసేదానికను అబ్బో ఈ సినిమా బాగుంటుందంట అనుకొని వచ్చి కూర్చున్నప్పుడు నేను ఇచ్చే అవుట్పుట్ ఎలా ఉండాలంటే మీరు ఊహించిన దానికన్నా 50% ఎక్స్ట్రా ఉండాలండి. సో ఈ సినిమాలో ఇది ఉంది కాబట్టి అండి చాలా హ్యాపీ అండి. నేను కూడా బతిపోయాను, చాలా ఆనందం అండి. మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ ఇంకొక మంచి మూవీ కోసం వెయిట్ చేస్తుంటాం. డెఫినెట్లీ ఉంటుందండి. టైం తెలియదండి, బట్ తప్పకుండా ఉంటుందండి, అందులో నో డౌట్ అండి. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి యూ సాటిస్ఫైడ్ ఈచ్ వన్ ఆఫ్ ద ప్రేక్షకుడు ఆడియన్స్, రైట్? సో ఇంకోటి ఈ మధ్య అంటే మూవీస్ లో యూజ్ చేసిన అంటే హీరో యూజ్ చేసిన ఒక దాన్ని వేలం పెట్టడం స్టార్ట్ అయింది మనకి. సో అలా ఈ సినిమాలో మనకు ఒక గొడ్డలి కనిపిస్తుంది ప్రత్యేకంగా. ఆ గొడ్డలి నేపథ్యం చెప్పండి, అలాగే మీ ఇంటెన్షన్ ఆఫ్ ఆప్షన్ కూడా చెప్పండి. అలా ఇప్పటివరకైతే ఏమనుకోలేదండి, బట్ ఏది చేసినా కూడా అండి ఒక సినిమాలో ఇది చేశారు అని మీరు అంటారండి. ఏది చేసినా అది ప్రజాహిత కార్యక్రమానికి ఉపయోగించారు. ఐ థింక్ సమ్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎవరికి ఇవ్వడం జరిగిందండి. అలా ఇది చేయడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కమర్షియల్ గా వాడుకోవడానికి మాత్రం కాదండి. ఇప్పుడు ఏదైనా అలాంటిది ఏదైనా చేసినా కూడా దీని నుంచి ఏదైనా చేసినా కూడా చూసి ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. ఎంతమంది నిన్న యాజ్ ఇట్ ఈజ్ మదర్స్ డే సందర్భంగా బాలయ్య బాబు అక్కడికి వచ్చి కొంతమంది పెద్దవాళ్ళని అలా పలకరిస్తూ ఇది చేస్తూ అక్కడ ఇది చేసే కార్యక్రమానికి వెళితేనండి చాలా బాధిస్తుంది. ఎంతో పేదవాళ్ళు. రామారావు గారు ఇది దేవుడి వల్ల ఆయన బ్లెస్సెస్ వల్ల పెట్టగలిగి ఒక మంచి ఇది చేస్తున్నారు కాబట్టి అండి కొంతవరకు ఇది ఉంది కానండి, లేకపోతే చాలా దారుణంగా ఉన్నారండి పాపం. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి క్యాన్సర్ హాస్పిటల్ ఇది కొంతమందికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పటి వరకు అయితే అనుకోలేదు, మీరు అనిన తర్వాతే నేను మాట్లాడుతున్నానండి. అది తప్పే లేదండి. ఎందుకంటే ఫస్ట్ డే యుఎస్ లో టికెట్ వచ్చేసి $2,000 ఎంతో తీసుకున్నారు. $1,116 తీసుకున్నారు. అంటే 50,000 తీసుకున్నారండి. ఇప్పుడు అదే 50,000 ఇక్కడ ఇస్తే డెఫినెట్ ఒక క్యాన్సర్ పేషెంట్ హ్యాపీగా బయటకు వస్తారండి. సో తప్పు లేదండి, ఆ ఇది వచ్చినా చాలండి, హాస్పిటల్కి ఉపయోగపడుతుందండి. సో అలా అంటే దానికని కాదండి, దేనికైనా కానీ ఒక సామాజిక కార్యక్రమానికి ఉపయోగించడం కోసం అయితే మాత్రం ఆయన ముందుంటాడండి, వచ్చి చేస్తాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరద బాధితులకు ముందెళ్ళి కూర్చొని నా సాంగ్ జరుగుతుంది, సింహం అంటే ఇచ్చిన సాంగ్ జరుగుతుందండి. ఇక్కడ సాంగ్ జరుగుతూ ఉంటే పర్ డే 200 నుంచి 300 ఫోన్లు మాట్లాడేవాడండి ఆయన. సో అంత ఇది తీసుకునేవాడు. అంటే ఒక సామాజిక కార్యక్రమం చేయాలి అని అంటే ఆయన తీసుకున్న ఇది చూసి మేము షాక్ అయ్యామండి. సో అలా అవసరమైతే దానికి ఉపయోగపడుతుంది అనుకుంటే గొడ్డలి ఉపయోగించవచ్చండి, ఆ కాస్ట్యూమ్స్ ఇంకేదైనా వచ్చండి, మేము తయారు చేసిన సింహాలు ఇవ్వచ్చండి, ఏదైనా కానీ ఏదైనా పెట్టచ్చు. తప్పకుండా అండి, ఎంత దూరం వెళ్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సింహం గర్జిస్తోంది, అది గర్జిస్తూ